ఒక అడవిలో ఒక చిన్న కోతి ఉండేది. దాని పేరు చిక్కు. చిక్కు చాలా తెలివైనది, కానీ ఒక పెద్ద లోపం ఉంది. ఏ పనైనా రేపు చేద్దాం, ఇంకోసారి చూద్దాం అని వాయిదా వేస్తూ ఉండేది. అడవిలోని జంతువులందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండేవారు. చీమలు ముందుగానే ఆహారం దాచుకునేవి, గిల్లీలు గింజలు సేకరించేవి. కానీ చిక్కు మాత్రం చెట్టుపైన ఊగుతూ ఆటలతో సమయాన్ని వృధా చేసేది. ఒకరోజు అడవిలో భారీ వర్షాలు మొదలయ్యాయి. గాలి బలంగా వీచింది. ఆహారం దొరకడం చాలా కష్టమైంది. అప్పుడు చిక్కుకి ఆకలేసింది. చుట్టూ చూసింది, కానీ దాచుకున్న ఆహారం లేదు. అది చీమల దగ్గరికి వెళ్ళింది. చీమ, నాకు కొంచెం ఆహారం ఇవ్వవా అని అడిగింది. చీమ నవ్వుతూ చెప్పింది, మేము ముందుగానే కష్టపడ్డాం, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాం. నువ్వు కూడా అప్పుడే ఈ పని చేసుంటే ఈరోజు ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదు కదా అని. ఆ మాటలు చిక్కుకి బాధ కలిగించాయి. కానీ ఆ రోజు అది ఆకలితో గడిపింది. కానీ ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. వర్షాలు ఆగిన తర్వాత చిక్కు మారిపోయింది. ఇంకెప్పుడు రేపు అనలేదు. ప్రతి పనిని సమయానికి చేయడం మొదలుపెట్టింది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చాయి. ఈసారి చిక్కు సిద్ధంగా ఉంది. దాచుకున్న ఆహారం ఉంది. భయమే లేదు. అప్పుడు అది గ్రహించింది, సమయం ఎప్పుడూ వేచి ఉండదు, మనమే దాన్ని పట్టుకోవాలి అని. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మోరల్ ఏంటంటే, సమయం విలువ ఆలస్యంగా తెలుసుకుంటే నష్టం మనదే. ఇప్పుడే ప్రారంభించండి. రేపు అనే మాటను మీ జీవితంలో నుంచి తీసివేయండి. మీ జీవితంలో కూడా ఏదైనా పని వాయిదా వేస్తున్నారా? అయితే ఇప్పుడే మొదలు పెట్టండి.